బ్రహ్మ ఆనందం. ఈ సినిమా ఎలా ఉంది? చూడొచ్చా? చూసి ఎంజాయ్ చేయొచ్చా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ రోల్లో నటించాడు. వేరే క్యాస్ట్ అండ్ క్రూ అయ్యుంటే బ్రహ్మానందం గారు ఒప్పుకునేవారు కాదు. గౌతమ్ తన కన్న కొడుకు కాబట్టి ఒప్పుకున్నాడు. ఫుల్ లెంత్ రోల్ చేశాడు. సినిమా అల్టిమేట్గా ఉంది. సినిమా అందరూ చూడొచ్చు, ఎంటర్టైనింగ్గా ఉంది. కానీ బ్రహ్మానందం గారి ముఖం మీద ముడతలు, వయసు పైబడినట్టుగా, ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా మాత్రం సినిమాలో స్క్రీన్ మీద ఆయన ముఖ కవళికలు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదొకటైతే మైనస్ పాయింట్. తప్పదు కదా, గురూజీ అయినా, కమిడియన్ అయినా, బ్రహ్మి దాదా అయినా, ఏదైనా బ్రహ్మానందం గారిని మనం పిలుచుకునే ముద్దు పేర్లు అవి. సో సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేనేం చెప్పబోతున్నా అంటే, ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూస్లో బ్రహ్మానందం గారు చాలా అవకతవకలు మాట్లాడారు. డబ్బు గురించి, అప్పు చేయొద్దు, తిండి తిప్పలు లేకుండా ఉండండి, కానీ చేయి చాచొద్దు అంటే చచ్చిపోమనా? భగవంతుడు డబ్బున్నోడికి డబ్బు ఇస్తూనే ఉంటాడు. ఏం చేసుకుంటాడు ఆ డబ్బు? ఆడు తినడానికి మాత్రమేనా? లేనోడికి సాయం చేయకూడదా? కానీ బ్రహ్మానందం గారు మాత్రం తన జీవితంలో ఎవరికి డబ్బు సాయం చేయలేదంట, చెయ్యడంట, అప్పు ఇవ్వడంట, తీసుకోడంట. ఆయన అదృష్టం బాగుండి నటుడయ్యాడు, అందరి సినిమాలో నటించాడు, కోట్లు సంపాదించాడు. నీతులు ఎన్నైనా చెప్తాడు. సో వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.